శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన డి విటమిన్ సరిగ్గా అందదు. అంతేకాదు చలికాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్లో దొరికే పండ్లను తినటం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. చలికాలంలో లభించే ఉసిరికాయలో ఎన్నో పోషకాలున్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి జలుబు, దగ్గు, రొంప దరి చేరకుండా చూస్తుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మ పండు సూపర్ ఫుడ్ అని పిలవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత రాకుండా చూస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వింటర్ సీజన్లో దొరికే సీతాఫలంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, బి పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులు తగ్గిస్తుంది. చలికాలంలో నారింజ పండ్లు విరివిగా దొరుకుతాయి. సిట్రస్ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి శరీరానికి తక్షణమే ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీని ఇస్తుంది. అంతేకాదు చర్మం పొరిబాడకుండా కాపాడుతుంది. శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. శరీరంలోని వేడిని ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. యాపిల్ రోజుకి ఒకటి తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని అంటారు. యాపిల్లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే క్వైర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. చలికాలంలో ఖర్జూరాలు తినటం వల్ల శరీరానికి కావలసిన వేడితో పాటు మంచి పోషకాలు లభిస్తాయి. ఖర్జూరం అంటే చిన్న పెద్ద తెగ ఇష్టపడి తింటారు. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత ఇబ్బందులు తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో విరివిగా దొరికే రేగు పండ్లలో క్యాలరీలు తక్కువ, విటమిన్లు ఎక్కువ. ఇవి చర్మ వ్యాధులను నివారిస్తుంది. నిద్రలేమి సమస్యలను పరిష్కరిస్తుంది. చలికాలంలో పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తింటే మంచిది. రాత్రిపూట పండ్లు తింటే కొంతమందికి జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు తాజా పండ్లను తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన పండ్లు తినటం మానివేయడం మంచిది. డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూర, సీతాఫలం వంటి తీపి పండ్లను పరిమితంగా తీసుకోవాలి.